ఈ యొక్క ట్రైనింగ్ ద్వారా ఏమి మీకు ప్రయోజనం చేకూరింది, ట్రైనింగ్ ఏ విధంగా ఇచ్చిన, రెండు టాపిక్స్ మీద ఎవరైనా ఒకరు వచ్చి మాట్లాడితే దాని తర్వాత మనం చేసుకున్నాం. Panchwal Neha Pandey. I am going to describe about my experience which I attended the classes, Mahindra Pride classes. I learned many things such as how to be unique, time management, problem solving, be punctual, good and bad habits, critical thinking and professional ethics, etc. And also I learned how to attempt an interview, how to face it, and how to impress the people with my skills and knowledge. Thank you for giving me this opportunity. Good afternoon to all. Government MLA గారికి మరియు డయాస్ మీద ఉన్న పెద్దలకు, విద్యార్థులకు ఈ రోజుతోని ట్రైనింగ్ ప్రోగ్రామ్ వస్తుంది కాబట్టి సార్ను మనం పోయి రిక్వెస్ట్ చేయండి, ఫోన్లో రిక్వెస్ట్ చేయగానే సార్ దాన్ని యాక్సెప్ట్ చేసిన సార్ ముందు మా కళాశాల విద్యార్థులకు స్టాఫ్ తరఫున ధన్యవాదాలు. సార్ చాలా రుణపడి ఉన్నాం సార్కు. ఎందుకంటే ఇక్కడ చూసారు కాలేజ్ పరిస్థితి ఏముండే బిఫోర్ మ్యాక్, ఇప్పుడు చూసే ఎంత అందంగా కనబడుతుంది. రోడ్స్ వేయడానికి, తర్వాత పూల చెట్లు పెట్టడానికి మొత్తం సార్ సహకారమే మాకు. ఈ సహకారం మాటలలో చెప్పలేదు సార్. మీరు మా హృదయాలలో ఎట్లా ఏ విధంగా ఉన్నారో మీరు చూడొచ్చు. తర్వాత మా విషయాలను బట్టి కళాశాల యొక్క అధ్యాపకులు ప్రతిసారి మనం గుర్తు చేసుకుంటాము. మీ తరఫునే మేము ఇవాళ మీ గడ్డ నిలవగలిగినాము, లేకుంటే మాకు ఏ ర్యాంక్ వచ్చిందో మాకు తెలియదు సార్. మీరు చాలా ధన్యవాదాలు సార్. మేము ప్రతి కళాశాల ఒక న్యాక్ ఏదైనా ఉన్నారంటే ఫస్ట్ మేము అదే చెప్తున్నాం. మా ఎమ్మెల్యే గారికి సహకారంతో మ్యాక్లో ర్యాంక్ వచ్చింది. చాలా సహకరించారు సార్. సార్ యొక్క సహకారం మాకు ఉంటుంది. ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. మా పిల్లలను పిల్లలుగా సార్ అనుకుంటారని, ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా కూడా మిమ్మల్ని ఇబ్బందులు పడకుండా సార్ చూస్తారని మేము ఆశిస్తున్నాము. సార్తో ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మా పిల్లలకి 3 years బ్యాక్ దాసనాతో ఉన్నప్పుడే ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టాం సార్ ముందు, మధ్యాహ్న భోజనం అని. అది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది సార్. కోవిడ్ ఎలా వెళ్ళిపోయింది, తర్వాత ఈ సంవత్సరమైనా కొన్ని నెలల తర్వాత సార్ దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆశిస్తున్నాం. సార్ దగ్గర ఎక్కువ టైం లేదు. సార్ మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. పిల్లలందరికీ వారి వారి భవిష్యత్తు కాలం మీద నిల్చుంటానికి, భవిష్యత్తులో జాబ్స్ కోసం వెళ్ళి ఎట్లా అప్రోచ్ కావడానికి ట్రైనింగ్ ఇచ్చిన గౌరవ ఉపాధ్యాయులందరికీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం గౌరవ ఎమ్మెల్యే గారు, మీ ఉపాధ్యాయులకు, స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. ఎందుకంటే అందరూ కూడా హైదరాబాద్లో చదువుకోవాలి, హైదరాబాద్ కోచింగ్ పోతేనే, హైదరాబాద్లో చదువుకుంటేనే మాకు జాబ్స్ వస్తాయని ఒక భ్రమలో అందరూ కూడా వస్తున్నారు. అదే కాదు, ఖచ్చితంగా మన దాంట్లో మనోధైర్యం, మనకున్న స్కిల్స్ బట్టి వారు వేసిన క్వశ్చన్ని మనం ధైర్యంగా ఏదైనా మనం సమాధానం చెప్పడమే మన ముఖ్యం. అక్కడ చదివితేనే మనకు రావాలే జాబ్, ఇక్కడ ఉంటే మనకు జాబ్ రాదు అనేది ఎప్పుడు కూడా మన మనోధైర్యం కోల్పోకండి. ఖచ్చితంగా మీరందరూ కూడా రాబోయే ఏదైనా ఇక్కడ దాదాపు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనకు తొందరలోనే ఐటీ హబ్ కూడా ఇక్కడ రాబోతుంది. అందరూ కూడా మనం సంతోషించాలి. ఎందుకంటే ఖచ్చితంగా
మన రామగుండం కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా చదువుకున్న విద్యార్థులందరికీ కూడా తొందరలోనే వారి మంచి రోజులు రాబోతున్నాయి. ఖచ్చితంగా అందరూ కూడా మీరు మీ ప్రతిభని కనుబర్చి మీరు నేర్పించిన ఉపాధ్యాయులందరూ కూడా పేర్లు నిలబెట్టాలని కోరుకుంటూ మీ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంత గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి విద్యార్థులను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేసినటువంటి మన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు రాజా జగన్ హైమద్ గారు, అదేవిధంగా సుబ్బారావు గారు, ఉషారాణి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. కార్యక్రమానికి అతిథులు హాజరైనటువంటి మన డిప్యూటీ మేయర్ గారు అభిషేక్రావు గారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు దాల గట్టయ్య గారు, పత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా గొప్ప అవకాశాలు చాలామందికి చాలా సందర్భాలలో ఎదురవుతాయి. కానీ ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడం అనేది కొందరితోనే అవుతుంది. అది మీతోనే అయిందనేది నేనైతే భావిస్తా ఉన్నాను. ఒక గొప్ప అవకాశం, గొప్ప సందర్భం, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇది 6 రోజులు శిక్షణ తీసుకున్నా కూడా దీంట్లో చాలా మెలికలు, చాలా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను అధిగమించడం కోసం మీకు చాలా విషయాలను మిమ్మల్ని అందరినీ కూడా మోటివేషన్ ట్రైన్ చేసినట్లయితే నేనైతే భావిస్తూ ఉన్నాను. వాస్తవంగా విద్యార్థులకు గతంలో ఇటువంటి మోటివేషన్, ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉండేటువంటి పరిస్థితి లేకుండా నా చిన్ననాడు వాస్తవంగా నా పర్సనల్ లైఫ్నే నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలిచినాను. మేము చదువుకున్నప్పుడు వాస్తవంగా మా టీచర్లు క్లాస్ రూమ్లలో చెప్పడం తప్ప, ఇటువంటి క్లాసులు వినడం తప్ప, వాటికి సంబంధించినటువంటి హోంవర్క్స్ పూర్తి చేయడం తప్ప అంతవరకు మాత్రమే ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఈ యొక్క పోటీ వాతావరణంలో ఇంత గొప్పగా స్కిల్డ్ మనకున్నటువంటి ఒక మనకున్నటువంటి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఈ సందర్భంలో బాగా మనకు ఎదురవుతుంది. గతంలో ఇంత పోటీ వాతావరణాలు, పోటీ పరిస్థితులు ఉండకపోయాయి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఎటువంటి సమాధానాలు చెప్పాలి, ఎటువంటి ఆన్సర్ దానికి సరైనటువంటి విధానం ఇవ్వాలి, మనం ఎటువంటి డ్రెస్ కోడ్లో వెళ్ళాలి, ఎటువంటి పరిస్థితిలో ఉండాలనేది కూడా ఇలా చూస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాము. ఇందుకోసమే ఇటువంటి మీరు గొప్పగా చదువుకోవడం అనేది ప్రధానం. అయితే దాంట్లో మనము చదువుకున్న దాన్ని మనము ఎక్స్ప్రెషన్ చేసేటువంటి విధంగా చేయడం అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. దీంట్లో మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గొప్పవాళ్ళుగా చేయాలనేటువంటి ఆలోచనతోనే ఎవరైనా ఉంటారు. ఎవరికైనా ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచిగా జీవితంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలని, మంచిగా గొప్పగా జీవించాలని, అందరికంటే మెరుగైనటువంటి జీవితాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచనే ఎవరికైనా ఉంటుంది. ఇటువంటి ఆలోచన ఉండడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది వేరు. ఆలోచన చాలామందికి వస్తుంది, చాలామందికి ఫస్ట్ ర్యాంక్ రావాలనే ఉంటుంది. కానీ ఆ ఫస్ట్ ర్యాంక్ రావడం కోసం మనము ఏ విధంగా మనము రోజువారీ కార్యాచరణలో ఉన్నాం, రోజువారీ పనిలో ఉన్నాం, రోజువారీ దాని మీద ఉన్నాం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. దీంట్లో ఎంతమంది ఈ విధంగా ఉన్నారు అనేది ఒకసారి ఎవరికి వారే ఆలోచన చేసుకోవాలి. దీన్ని ఎవరో చెప్పలేదు, మీరందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు, చాలా మంచిగా కనిపిస్తున్నారు. నేను చెప్పినటువంటి సబ్జెక్ట్ కూడా వింటున్నారు. ఈ వింటున్నప్పుడు మీ దృష్టి అంతా కూడా వేరే దిక్కు పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. నేను చెప్పేటువంటి విషయాలే కాకుండా ఇంకొకరు ఏమంటారంటే ఇంకా బస్సు మరి ఎప్పుడు వస్తుందో రాదు,
మరి కాసేపు అయితే తిండి తినాలి, మరి ఏం కూర పెట్టిందో అమ్మ, లేకపోతే మరి నాతో తినేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇట్లాంటి ఆలోచనలు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి. ఇలా మరి సాయంత్రం మీటింగ్ పోయినాక మరి రేపు ఏ డ్రెస్ చేసుకోవాలి, మరి రేపు పోయినాక వెంటనే మరి వాట్సాప్లలో చాలామంది మెసేజ్ చేసి ఉంటారు, వాళ్ళకి ఎట్లా రిప్లై చేయాలి, ఇట్లాంటి ఆలోచన చేస్తుంటారు కదా. నేను మాట్లాడుతుంటే ఓన్లీ నా మాట వినేటువంటి వాళ్ళు ఎంతమంది చేతున్నారు, ఓన్లీ నా మాటనే వింటున్నారు, కొంతమంది వింటలేదు. అంటే జనరల్గా న్యాచురల్. నేను కూడా ఒక సందర్భంలో ఎక్కడన్నా కూర్చున్నప్పుడు నా ఆలోచన అంతా వేరే పోతూ ఉంటాయి. ఎందుకు అంటే మనకు అన్ని విధాల ఉంటాయి, మైండ్లో ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. కానీ ఒకటి మాత్రం విద్యార్థులు ఒకటి మాత్రం తప్పకుండా పాటించాలి. అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎక్కడైతే ఉన్నామో మనం అక్కడైతే ఉన్నటువంటి విధంగా మన మైండ్ కూడా అక్కడే ఉండాలి. మనం ఎక్కడున్నాం, మనం దేని మీద దృష్టి పెట్టాం, మన మైండ్ అక్కడే ఉండాలి. అది పెట్టినటువంటి వాళ్ళు, ఆ దృష్టి పెట్టినటువంటి వాళ్ళు, ఆ మైండ్ కూడా అక్కడే ఉన్నటువంటి వాళ్ళు ఆ చెప్తున్నటువంటి విషయాన్ని ఖచ్చితంగా అనుసరిస్తారు, దాన్ని పాటిస్తారు. ఈరోజు ఆ రోజు మీరు ట్రైనింగ్ తీసుకున్నారు, ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతుంది మీరు ఏం ట్రైనింగ్ తీసుకున్నారు అని అంటే కూడా ఓన్లీ అమ్మాయి వచ్చి మాత్రమే మాట్లాడారు. అంటే మీరు సరిగ్గా ట్రైనింగ్ తీసుకోలేదని అర్థమవుతుంది. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎందుకు మాట్లాడరు? తీసుకున్నారు కదా ట్రైనింగ్, చెప్పింది కదా సబ్జెక్ట్, ఏం సబ్జెక్టు ఎట్లా చెప్పింది అనేది కూడా చెప్పేటువంటి ధైర్యం లేకపోతే మీరు ఎట్లా ముందుకు పోగలుగుతారు? తెలుసుకున్న దాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. ఎట్టి పరిస్థితిలో అటువంటి ఆలోచన ఉన్నది అని అంటే మీరు చెప్పలేరు అని అంటే మీరు కరెక్ట్గా లేరు అనేది మీకు అర్థం కావాలి. మీరు వినలేరు, మీరు చెప్పలేకపోతున్నారు. వెంటనే ఎవరైనా సార్ కానీ తల్లిదండ్రులు కానీ ఇద్దరు కానీ ఇలా ఏం చదువుకున్నామంటే తక్కువ చెప్పేశారు. ఏం చదువుకున్నా ఆలోచన చేస్తానంటే మీరు పర్ఫెక్ట్ థింకింగ్లో లేరు అనేది మీకే ఇది అర్థం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో అట్లా ఉండకూడదు. వ్యక్తిగతంగా నా ఉన్నటువంటి అనుభవం పూర్తిగా చెప్తున్నాను. ఎట్టి పరిస్థితిలో ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే చెప్పదర్శనమో నిక్కచ్చిగా చెప్పేటువంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. అంతే, దాంట్లో ఎక్కడ కూడా అది భయపడదు ఎందుకు? మీరు ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎవరైనా మిమ్మల్ని అంటారా? సార్ ఏమన్నా మీ మార్కులు తీసేస్తారా? మళ్ళీ ఇంకోసారి ట్రైనింగ్ తీసుకోవడానికి ఎవరైనా వద్దంటారా? ఖచ్చితంగా నిక్కచ్చిగా మీరు ఇప్పుడు నిక్కచ్చిగా మాట్లాడకపోతే రేపు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు భయపడ్డాను, రేపు ఇంటర్వ్యూలో కూడా భయపడ్డాను. ఇప్పుడు చేయగలిగిన మీ జీవితంలో కూడా ఏమి చేయలేదు. ఖచ్చితంగా అది నేర్చుకోవాలి, అది అలవర్చుకోవాలని ప్రత్యేకంగా విద్యార్థులకు నేను ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుతున్నాను. దీన్ని అనుసరించాలి. వ్యక్తిగత జీవితంలో మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఈ యొక్క దీన్ని అమలు కావాలంటే ఖచ్చితంగా రోజు ఉదయం లేకపోతే సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఒక మెడిటేషన్ నేర్చుకోండి. మెడిటేషన్ అంటే ముందు ఏదో కాదు, మనసును నిలకడగా ఉంచడం, ఏమీ ఆలోచనలు రాకుండా చేయడం. ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఏమి ఆలోచన చేయకుండా శూన్యం ఆలోచన చేస్తే అప్పుడు మీకు స్టాండర్డ్స్ పెరుగుతాయి. వ్యక్తిగతంగా మీరు చాలా ప్రయోజనాలు అవుతారు. వ్యక్తిగతంగా మీ దగ్గర చాలా స్కిల్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. చెప్తున్నటువంటి విషయాన్ని వినకపోతే, చదివినటువంటి విషయం మీకు అర్థం కాకపోతే ఇక మీరు ఏం కాలేరు. పుస్తకం చదువుతాంటే కూడా వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి, రావద్దు అసలు. పుస్తకం చదువుతుంటే ఆ ఇష్టత కూడా దాని మీదనే ఉండాలి. ఫస్ట్ దాన్ని మీరు ఖచ్చితంగా అలవర్చుకోవాలని నేను ప్రత్యేకంగా నేర్చుకుంటాను. అలవాటు చేసుకుంటారా? ఎంతమంది అలవాటు చేసుకుంటారు? చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి వ్యక్తిగత జీవితం. ఇది దేనికైనా ఉపయోగపడుతుంది. జీవితంలో ఏదైనా ఆలోచించే కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే ఖచ్చితంగా దాని మీదనే ఆ ఆలోచనను స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి, మనం చేసేటువంటి పని. ఈరోజు ఉదయం చేస్తుంది, రాత్రి వరకు ఏం చేయాలి కళ్ళు మూసుకొని అనుకోవాలి. ఈరోజు కాలేజీకి పోవాలి, రోజు చేయాలి, సాయంత్రం చేయాలి. షెడ్యూల్ అనేది ఫిక్స్ అయిపోతుంది.
పొద్దున్నే మీ షెడ్యూల్ ఫిక్స్ అయిపోతుంది. పొద్దున్న మీరు మెడిటేషన్ హాఫ్ అన్ అవర్ చేస్తే ఎవరెవరి ఫ్రెండ్స్తో మాట్లాడు, ఎవరెవరితోని మేము కమ్యూనికేషన్ నాకు సంబంధించిన దాన్ని పెంచుకోవాలి. రేపు నేను ఉద్యోగ ప్రయత్నం చేసి ఎవరి దగ్గరికి పోవాలి, ఏం ప్రయత్నం చేయాలి. ఇది మార్నింగ్ తప్పకుండా ఈ షెడ్యూల్లో ఫిక్స్ చేసుకుంటారు. ఏది మెడిటేషన్ చేసుకునేటువంటి వాళ్ళు హాఫ్ అన్ అవర్ శూన్యంగా ఉండాలి ఖచ్చితంగా. మీరు దానికి పెద్ద డ్రెస్ చేసుకోవడం, పెద్ద లేకపోతే దానికి పెద్ద మ్యాట్ వేసుకొని ఉండడం. ఎక్కడ కూర్చున్నా కూడా, బెడ్ మీద కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా, వరండాలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీ టైం మీకోసం కేటాయించుకునే టైం. మమ్మీ నా డాడీ నా అందరితో చెప్పేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసుకుంటారు. వాళ్ళతో చెప్పండి, వాళ్ళు ఇంకా చాలా సంతోషపడతారు. మీరు మెడిటేషన్ చేసుకుంటే మీకు దొరికేటువంటి రిజల్ట్ చాలా గొప్పగా ఉంటుంది. మీరు అందరూ కూడా అనుకోండి, మా చిన్నరకులు ఇలా చెప్పిండు మెడిటేషన్ చేసుకోవాలన్నాడు. రేపు పోగానే పొద్దున్న ఏమన్నా మీకు గుర్తు కావాలి, చిన్నరకులు చెప్పాడు కాబట్టి హాఫ్ అన్ అవర్ అన్న మెడిటేషన్ చేసుకోవాలి. తప్పకుండా చేస్తారా? చేస్తేనే నేను ఇక్కడికి వచ్చిన దానికి మాట్లాడడానికి అర్థం ఉంది. నా టైం అంతా కూడా మీకు స్పెండ్ చేసిన దానికి అర్థం ఉంది. ఓకేనా? తప్పకుండా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అందరూ కూడా మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి లక్ష్యాన్ని ఎదుర్కొని ఒక మంచి ఆలోచనతో ఉంటారు. ఫ్రెండ్స్లలో మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. మంచి ఫ్రెండ్స్ ఎవరు, చెడ్డ ఫ్రెండ్స్ ఎవరు అనేది మనమే నిర్ధారణ చేసుకొని మంచి ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేసుకుంటాం ఈ యొక్క జీవితంలో. ఎందుకంటే ఇలా మీరు ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, మీ యొక్క ఇల్లు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో, మీ కుటుంబం స్థానంలో ఉండాలన్నా మీ మీదనే ఆధారం. మీ తల్లిదండ్రులు ఇలా మేము కష్టపడుతున్నాము, మీ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కష్టపడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని ఒక మంచి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే గొప్పగా ఈ రాష్ట్రాన్ని తీసుకుపోవాలని అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రం కావాలని మేమందరం కూడా కొట్లాడి ఉన్నాం. రాష్ట్రం వస్తే మా పిల్లలకు మంచి చదువు నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రం వస్తే మన పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. మంచి చదువును నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు కానీ అన్నీ కూడా ఇంతకుముందు చూసేది కదా మీరు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మనకు ఈ మధ్యలో షార్ట్లీ నిర్మాణమైన కాళేశ్వరం ప్రాజెక్టు చూసేది. ఆ నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసేది. ఇంతకుముందు 60 ఏళ్ళ స్వాతంత్రం నుంచి ఇప్పటికీ చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు, చాలామంది చేసేది. ఆ నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసేది. ఇలా సముద్రంలో కలిసే నీళ్ళను అక్కడ ఒక కట్ట నిర్మాణం చేసి తూర్పున వెళ్ళే నీళ్ళని ఇలా పడమర దిశ ప్రవహించే విధంగా వేసి మల్లన్న సాగర్ మనం ఓపెన్ చేసిన మల్లన్న సాగర్లో నీళ్ళు ఇలా వేస్తున్నారు. 251 కిలోమీటర్ల కాలువతో ఈ యొక్క వాటర్ తీసుకుంటున్నారు. వచ్చినటువంటి వాటర్ను వృధా కాకూడదు. రేపటి కాలంలో వాటర్ చదువుతో చాలా ఇబ్బంది అవుతుంది అని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. అంటే ఇదంతా ఒక భవిష్యత్తు తరాల కోసమే, భవిష్యత్తు తరాల కోసం. తెలంగాణ ఫార్మేషన్ అయితే కూడా ఇదే ఒకసారి ఎమ్మెల్యే అయితే 2 సార్లు ఎమ్మెల్యే అయితే కొన్ని రోజులు ప్రజాప్రతినిధులు తిరుగుకపోవచ్చు. కానీ మాకంతా కోరిక ఏంటి అని అంటే మీ భవిష్యత్తు కోసం మీరు ప్రయోజకులు కావాలి. మీరు ప్రయోజకులు అయితే ఈ ప్రాంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఒక ముందుకు పోతున్నటువంటి పేరు మాకు ఉంటుంది. అదే మా లక్ష్యం. మా లక్ష్యం ఇంకా వేరే లక్ష్యం ఏం లేదు. దానికోసం మీరు స్కిల్స్ పెంచుకోవాలి, దానిపైన ఆలోచన చేయాలి. నేను వాస్తవంగా నేను ఒక ఎమ్మెల్యే అయినా అది వాస్తవంగా నేను చాలా ఒక సామాన్య కుటుంబంలో ఉంటుంది. మా ఫాదర్ సింగర్ ఎంప్లాయ్, జగన్ మంత్రులు చేసేవాడు. నేను ఏమో ఆ రోజు మా తండ్రికి మా ఇంటి పట్టుకోలేదు తెలియదు. నేను చదువుకున్నప్పుడు కూడా నేను ఎమ్మెల్యే అయితే అని అనుకోను. ఒకసారి పోటీ చేసినాక ఓడిపోయాను. ఈ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, ఎమ్మెల్యే కావాలని మళ్ళీ ఒకసారి పోటీ చేసినాం. మళ్ళీ 1200 ఓట్లతో ఓడిపోయాను. మళ్ళీ పోటీ చేసాను. 26,000 నిరాశం చేసాను. అంటే వాస్తవంగా డబ్బులు లేవు, పార్టీ సపోర్ట్ లేదు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసాను. టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసాను. కానీ లక్ష్యం ఏమున్నది? గట్టిగా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కావాలి. ఎమ్మెల్యే కావాలంటే వట్టి పోటీ చేస్తే ఎమ్మెల్యే కాదు కదా.
దానికోసం అంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాం, అందరినీ కలవడం, సపోర్టర్స్ జమ చేసుకున్నాం. మా పొలిటికల్ లైఫ్లో నేను ఇదంతా చేసుకున్నాను. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి? ఆ ఉద్యోగంలో ఏ ఇంటర్వ్యూ, అసలు దేనికో ఏ ఉద్యోగం ప్రయత్నం చేయాలి, ఎక్కడ ప్రయత్నం చేయాలి, ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా ఇట్లా సమకూర్చుకోవాలి. చివరికి మీరు ఆ ఉద్యోగం సాధించిన నాడే మీ జీవితానికి అర్థం పరమవుతుంది. అంతే, ఈ చదువుకున్న దానికి దీనికి అర్థం పరమవుతుంది. ఖచ్చితంగా మీ జీవితానికి అర్థం పరమార్థం ఉండే విధంగా మీరు ఒక స్కిల్ను పెంపొందించుకుంటారని నేనైతే సంపూర్ణంగా భావిస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా మన ప్రిన్సిపల్ గారు, చైర్మన్ గారు, మన జహీర్ అహ్మద్ సార్ గారు చాలా మంచిగా కార్యక్రమాన్ని నిర్వహణ చేసినారు. నేను కూడా విజయమ్మ ఫౌండేషన్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ ఇస్తున్నాం. ఒకసారి టైం తీసుకొని ప్రత్యేకంగా ట్రైనర్ చూపిస్తున్నాను. ఆ టైం తీసుకొని ఒక 6 రోజులు మళ్ళీ నెక్స్ట్ టైంలో కూడా నాకు కూడా ఒకసారి అవకాశం ఏంటి సార్, నేను ప్రత్యేకంగా చేస్తాను. ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక